అయితే మనిషికి ఉద్యోగము, అట్లాగే జపము, అట్లాగే మౌనము, అట్లాగే భయం, ఈ 4 లక్షణాల గురించి మాట్లాడదాం. ఒక మనిషి జీవితంలో కష్టపడి పనిచేస్తూ కృషితో ముందుకు వెళ్తూ ఉంటే తన యొక్క దారిద్ర్యం నుంచి బయటపడతాడు. అట్లాగే మంచిగా, శుచిగా, శ్రద్ధగా, భక్తితో జపం చేస్తే తన యొక్క పాపం నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే మౌనంగా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇతరులతో జగడం కాదు, అంటే కొట్లాటలు కావు. అట్లాగే ముఖ్యమైనటువంటి విషయము, మెలకువతో ఉంటే తన జీవితం పట్ల తనకి భయం అనేది ఉండదు. అంటే ఇక్కడ మెలకువ అంటే నిద్రగాయడము, నిద్ర లేచి ఉండడం అని కాదు. మెలకువ అంటే భవిష్యత్తులో నా జీవితం ఏ విధంగా ఉంటుంది, రేపన్నది నా జీవితంలో ఎట్లుంది, రేపటి నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మెలకువతో అంటే శ్రద్ధతో ఆలోచన చేసి తన జీవితం గురించి ఆలోచన చేసేవానికి భయం ఉండదు అని వీటి యొక్క అర్థం. కాబట్టి జీవితంలో మంచిగా ఉద్యోగము చేస్తూ తన పని తాను కృషితో కష్టపడుతూ ముందుకు వెళ్తే, ఉద్యోగం చేస్తూ ఉంటే, అది ఉద్యోగం అని ఉండని, వ్యాపారం అని ఉండని, ఏదైనా ఉండని, చేస్తూ ఉంటే, కృషితో చేస్తూ ఉంటే దానిలో ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు, వారు ఎదుగుతారు. అట్లాగే వారి యొక్క దారిద్ర్యం, వారి యొక్క సమస్యల నుంచి కష్టపడి బయటపడడం జరుగుతుంది. వాళ్ళు ఆనందంగా తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అట్లాగే జపం చేసే వాళ్ళు కూడా అంతే. మంచిగా శుచిగా శుభ్రంగా ఉండి చక్కగా జపం చేస్తే కూడా వాళ్ళకి ఆరా పవర్ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఫుల్ అవుతుంది. అంటే జపం అంటే ఏదో ఆధ్యాత్మికత లేదా భక్తి లేదా హిందూ ధర్మానికి సంబంధించిందని కాదు. ఒక అక్షరాన్ని తీసుకొని లేదా నామాన్ని తీసుకొని దాన్ని పదే పదే ఉచ్చారణ చేయడం వల్ల మనిషిలో పట్ల ఎక్కడ లేని తేజస్సు వస్తుంది. ఆ తేజస్ అనేది తన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా, ఎక్సర్సైజ్లు, నీళ్ళు, గాలి, జపము, భగవంతుని ఆరాధన, తల్లిదండ్రుల సేవ, దేశ సేవ, ధర్మ సేవ, ఇటువంటివన్నీ కూడా కొన్ని మ్యాండేటరీ. నువ్వు ఒకటి చేస్తావా, 100 మంచి పనులు చేస్తావా అనేది తర్వాత, కానీ ముఖ్యమైనటువంటివి ఇవి చేస్తేనే మనిషికి తేజస్సు పెరుగుతుంది. కాబట్టి జపం చేసిన వానికి పాపం నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇతరులతో జగడం కాదు. అంటే చాలామంది వానికి సమాధానం చెప్దాం, వీనికి సమాధానం చెప్దాం, వాడి ఇట్లా అంటుండు, వీడి ఇట్లా అంటుండు అని ఇతరుల ఈగోని తన ఈగోతోటి సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసము కాలాన్ని వృధా చేసుకుంటూ వెళ్తారు. అట్లా చేయొద్దు. తమ పని ఏముందో తమ పని మీద, తమ గమ్యం మీద, తమ కష్టం మీద, తమ జీవితం మీద నమ్మకం పెట్టుకొని ఆధారపడి వాటి గురించే సమయం కేటాయించి వెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన జన్మ మళ్ళీ మానవ జన్మ ఉంటుందో లేదో, ఇప్పుడు 100 ఏళ్ళు మనం బ్రతుకుతామో లేదో కూడా మనకు తెలుసు. అంటే ఉన్న కాస్తంత సమయంలో కూడా వాడిని ఎవరికో బుద్ధి చెప్పడం కోసం మన జీవితంలోకి వెళ్ళి కాస్తంత సమయాన్ని తీసి వానికి ఇవ్వడం అనేంత మూర్ఖత్వం పని ఏది లేదు. కాబట్టి అటువంటి పనులు పెట్టుకోకండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మౌనంగా అంటే మరీ మౌనంగా కాదు, ధర్మం కోసము, పద్ధతిగా ఉండి మంచి పనులు జరగడం కోసము నోరు తెరవాల్సి వస్తే తెరవండి. కానీ సాధ్యమైనంత వరకు మౌనంతో తమ పని తాము చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి జగడం చాలా తక్కువ, అంటే కొట్లాటలు చాలా తక్కువ. అలాగే నిద్ర లేచి ఉండేవాడు, అంటే నిద్ర అంటే జీవితంలో నిద్ర, మామూలుగా రాత్రి పడుకొని ఉదయం లేచి నిద్ర కాదు. మెలకువతో ఉండేవాడు అంటే తన జీవితం పట్ల, అరే రేపు నా భవిష్యత్ ఏంది, రేపు నా జీవితం ఏంది, రేపు నేను ఏ విధంగా పనిచేస్తే నా జీవితంలో నేను చక్కగా ఉంటా అని చెప్పేసి అటువంటి జాగ్రత్తతో మెలకువతో ఉండేవానికి కూడా తన జీవితం పట్ల భయం అనేది ఉండదు. కాబట్టి ఈ 4 చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ 4 ఏంటిది? కృషితో కష్టపడేవానికి దారిద్రం పోతుంది, అట్లాగే జపము శుచిగా శుభ్రంగా చేసేవానికి పాపం పోతుంది, అలాగే మౌనంగా తన పని తాను చేసుకునేవానికి కొట్లాటలు ఉండవు, అట్లాగే ఎవరైతే జీవితం గురించి మెలకువతో ఉంటారో వారికి వారి జీవితం గురించి భయం ఉండదు. ఈ 4 మంచి లక్షణాలు, ఈ 4 మంచి లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. మన జీవితంలో మనము కష్టపడే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. జపం చేసుకోండి, మీకు తగిన మీ భగవంతుని తగ్గట్టు ఏ నామమైనా సరే. మౌనంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేయండి. అలాగే మీ జీవితం పట్ల, మీ జీవితం గురించి అప్పుడప్పుడు ప్రశ్నించుకోండి. నా జీవితం ఏంది, నా పోకడ, నా దారి, నేను వెళ్ళే మార్గం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇటువంటి వాటి గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటే వానికి వాని జీవితం పట్ల భయం ఉండదు. కాబట్టి 4 కూడా నోటి లెక్కన చెప్పడం లేదు. నేను 10 సార్లు మెన్షన్ చేసేది అదే. ప్రతిదీ మన పెద్దలు, మన ఋషి పరంపర మనకు శ్లోక రూపకంగా అందించిండ్రు. వాటిని మాత్రమే మేము ముందుకు తీసుకొస్తూ వస్తున్నాం. కాబట్టి ఒకటి జీవిత అనుభవం పాఠాలన్నా చెప్పాలి, లేదా పెద్దలు అందించినటువంటి సూక్తులు, శ్లోకాలు, సుభాషితాలు, మంచి విషయాలు, సంస్కృత శ్లోకాలు, లేదా ఇతిహాస పురాణాలు, వేదాలు, ఇటువంటివి ఉపనిషత్తులు, వీటి ద్వారా తీసుకున్నటువంటి విషయాలన్నా చెప్పాలి. కాబట్టి దీని శ్లోకము, దీని అర్థం కూడా నేను ఒకసారి మళ్ళీ చెప్తే స్క్రీన్ మీద చూడండి. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం, జపతో నాస్తి పాతకం, మౌనినః కలహో
నాస్తిన భయం చాస్తి జాగ్రత్త. తగినంత కష్టపడి కృషి చేస్తే మనకున్న దారిద్ర్యం పోవును. మంచిగా శుచిగా శ్రద్ధగా జపం చేసిన పాపం నశిస్తుంది. అతిగా మాట్లాడకుండా ఉండి తన పని తాను చేసుకుంటూ ఉంటే జగడం ఉండదు. మెలకువతో ఉన్న వాడికి భయం ఉండదు. ఇక్కడ మెలకువ అంటే జీవితంలో మన పరిస్థితి గురించి ముందు చూపు అన్నమాట. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తున్నా చూడండి. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం జపతో నాస్తి పాతకం మౌనినః కలహో నాస్తి నా భయం చాస్తి జాగ్రత్త. అయితే చాలామంది మంచి వీడియోస్ అందరికీ చేరాలంటే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, కామెంట్ ఇవన్నీ కూడా చేయమని చెప్పేసి అడగాలంట. కాబట్టి చాలామంది కొంచెం వీడియోస్ తీస్తున్నప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మీరు పర్టికులర్గా దానిలో మెన్షన్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అడగండి, లైక్ అడగండి. అట్లా అడిగితేనే, లైక్ చేస్తేనే, షేర్ చేస్తేనే, సబ్స్క్రైబ్ చేస్తేనే మీ మంచి వీడియో అనేది నలుగురికి చేరుతుంది. కేవలం మీరు వీడియోలు తీసుకుంటూ ఉంటే మాత్రం అంత మాత్రాన మీ మంచి అందరికీ చేరదు. కాస్తంత వాడుకోవాల్సిందే, నోరు తెరిచి చెప్పాల్సిందే అని చెప్పేసి కొంతమంది శ్రేయోభిలాషులు చెప్తూ ఉన్నారు. కాబట్టి వీడియో దగ్గర ఉన్నటువంటి ఆ లైక్లు, చాలా వీడియోస్ చూస్తుంటారు అందరు చెప్పేదే కాబట్టి ఆ లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు అవి ఏవేవైతే లేవో అవన్నీ కొంచెం దయచేసి ఆ మంచి వీడియోలు ఇతరులకు కూడా అందడానికి మీరు కృషి చేసి మీ వంతు మంచి పనిని చేస్తారని ఆశిస్తున్నా.